నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలులో గనులు భూగర్భ శాఖ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన. ఇదే మోడల్గా ఇతర జిల్లాల్లో కూడా కార్యాలయాలు నిర్మిస్తామన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. మార్కాపురంలో జిల్లా కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాసాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వెల్లడి. అద్దంకి నార్కెట్పల్లి రహదారిలో రోడ్డు ప్రమాదం. కారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో 2 మృతి. విశాఖలో 3 రోజుల పాటు జరిగిన సమ్మిట్ ద్వారా రాష్ట్ర ముఖ చిత్రం మారబోతోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గనులు భూగర్భ వనరుల శాఖ జిల్లా కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఒంగోలు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులను, పారిశ్రామికవేత్తలను తరిమికొడితే వారిలో నమ్మకాన్ని కలిగించిన సీఎం చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కంపెనీ గూగుల్తో పాటు రాష్ట్రానికి 13.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటే అది సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తుంటే వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నకిలీ మద్యం కేసులో సిట్ నివేదిక తర్వాత చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఒంగోలులో గనుల భూగర్భ వనరుల శాఖ జిల్లా కార్యాలయాన్ని నిర్మించడం జరుగుతుందని, ఇదే మోడల్గా ఇతర జిల్లాల్లో కూడా గనుల శాఖ కార్యాలయ భవనాలు నిర్మిస్తామని చెప్పారు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాల నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందిగా పోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ కూడా అభినందన తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు, ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గండంగానే గడిచింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ గత 5 సంవత్సరాలు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ని తరిమేశారు. దానికి ఉదాహరణే ఎమరాన్ బ్యాటరీ కానీ, లూలు సంస్థ కానీ దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో 14-19లో మేము ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక ఒప్పందాలని ప్రారంభించినటువంటి పరిశ్రమను మూతపూశారు. మళ్ళీ ఇవాళ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ నమ్మకమే ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ని గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉందంటే ఈ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం. ఇవాళ 13.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక పాలసీలు, ఇండస్ట్రీస్ పాలసీ, డ్రోన్ పాలసీ, ఇలా రకరకాల 25 పాలసీస్ తీసుకున్నాం. అవి కాకుండా కొన్ని రిఫార్మ్స్ చేశాం. చట్టాల్లో కూడా కొన్ని నిబంధనలు తొలగించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనేది, వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి పర్మిషన్స్ రావడం, ఇవన్నీ చేయటం వల్ల పరిశ్రమలు ఇంత పెద్ద ఎత్తున వచ్చినాయి. ఇవన్నీ కూడా గ్రౌండింగ్ అయితే దగ్గర 17.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది కూడా లాస్ట్ గవర్నమెంట్లోనే వాళ్ళు సీనియర్ కరెక్షన్ కోసం ప్రైవేట్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని చాలా సరళీకృతం చేయడానికి అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం. మొన్న కూడా ఇక్కడ సమస్య మా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మైన్ నుంచి వచ్చినటువంటి దానికి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ప్రొడక్ట్ చేసిన తర్వాత ప్రొడక్షన్లో ఫైనల్లో వచ్చినటువంటి ప్రోడక్ట్కి కూడా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలి. దాంట్లో ఈ జిఎస్టీకి సంబంధించి ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద డిస్కస్ చేసాం.
త్వరలోనే ఆ సమస్య కూడా దాదాపు క్లియర్ అయిపోతుంది. దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇది ప్రభుత్వ ఆదాయం ప్రతిదీ కూడా ఆన్లైన్లో పర్మిట్స్ కానీ ఏదైనా కూడా ఆన్లైన్లో ఇస్తాము. ఆన్లైన్లో దాన్ని కలెక్ట్ చేసే బాధ్యత మాత్రం వాళ్ళు చేస్తారు. కొద్దిగా కలెక్షన్స్ గతంలో కొన్ని లీకేజెస్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేయడానికి కొంత మేము కరెక్ట్ చేస్తాం. కేవలం ప్రభుత్వాన్ని కొద్దిగా అప్రదిష్ట పాలు చేయాలనే ఒక దురుద్దేశంతో గతంలో వాళ్ళు చేసినటువంటి స్కామ్ అంతా కూడా బయటికి తీస్తున్నాం. కీలకమైనటువంటి వ్యక్తుల్ని అరెస్టులు జరుగుతున్నాయి. ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఒక ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమంలో భాగంగానే అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ, అలాగే కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో జరిగినటువంటి సంఘటన కానీ కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కార్యక్రమం చేశారు. మొత్తం కూడా బయటకు వచ్చిన మీదట ఇప్పుడు దానికి ఒక సిట్ వేస్తాం. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. సిట్ ఎంక్వైరీలో వాళ్ళని అరెస్టులు చేసి నిన్న కస్టడీకి తీసుకుని వాళ్ళ నుంచి మొత్తం కూడా తీసుకున్నాం. ఇందులో ఎవరు ఎంతటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఉపేక్షించే సమస్య లేదు. అందుకనే ఇప్పుడు మేము బార్కోడ్ స్కానింగ్ పెట్టాం. ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా ఎక్కడా కూడా ఇల్సిట్ లిక్కర్ షాపులో ఉందనేది ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయాలని ప్రయత్నం చేశారు. డెఫినెట్గా సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరినీ అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం నాంది ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది. ప్రత్యేకంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వరకు ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకోవటం. ఎందుకంటే మైనింగ్లో మన చేమకుర్తి గలైట్ గ్యాలక్సీ దగ్గర నుంచి ఇటువైపోతే కనిగిరి కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి బల్లికొరవ ఈ ప్రాంతాలన్నీ ఉన్నటువంటి మన ఉమ్మడి జిల్లాకి గ్రానైట్కి మంచి కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఒక ఆఫీస్ సొంత పనులు ఏర్పాటు చేసుకోవడం చాలా సుపరిణామం. అదేవిధంగా ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. కొంతమంది కార్యక్రమం మొదలు కాకముందునే విషపుర చెమ్ము ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అపోహలు పొందాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉండాలని ఒక లక్ష్యంతో ఈజీ యాక్సెసిబిలిటీ ఉండాలని నిర్మాణాలు చేసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఎక్కడా లేకుండా ఫస్ట్ టైం మన ఒంగోలులో మన జిల్లా తరఫున మైన్స్ ఆఫీస్ని ఫస్ట్ టైం మన రాష్ట్రంలో కట్టుకోవడం చాలా సంతోషం తెలియజేస్తున్నాం. 20 సెంట్లలో ఒక మంచి బిల్డింగ్ మైన్స్ బిల్డింగ్ ఇక్కడ పెట్టుకోవటం, దీని ఆదర్శంగా రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా రాబోయే రోజుల్లో మైన్స్ ఆఫీస్ తొందరగా వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను ఒకటే కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా మైన్స్ మన వాళ్ళకు కూడా క్వాలిటీగా కట్టండి. క్వాలిటీగా ఏదో గవర్నమెంట్ బిల్డింగ్ మనం కట్టాం, ఏదో చేసామంటే చేసేది కాకుండా ఇక్కడ కట్టే బిల్డింగ్ 1 ఇయర్లో కంప్లీట్ అయింది కాబట్టి 20 సెంట్లో మంచి బిల్డింగ్ని ఇక్కడ మనం కట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని ఒక క్వాలిటీగా ఈ బిల్డింగ్ ఒక ఆదర్శంగా అందరికీ ఉండే విధంగా దానికి మంచి ఇంజనీర్ ప్లాన్ తోటి క్వాలిటీగా కాంట్రాక్టర్ కూడా అబ్జర్వ్ చేస్తూ బాగా కట్టాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఎవరైతే దానికి మనకు కావాల్సిన మైన్స్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేసేటట్టుగా, మనకి గ్రానైట్లో కూడా చేరుకుంటున్న తర్వాత బ్లాక్ గెలాక్సీ అనేది మనందరికీ తెలుసు, వరంలో ఉండేది మన దగ్గరే. అలాంటి గెలాక్సీ ఉండే వ్యాపారస్తులు కూడా అందరూ ఉన్నారు కాబట్టి అవసరమైతే ఫ్లోరింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ గ్రానైట్ కారు వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకొని కట్టేది ఒక క్వాలిటీగా కట్టుకొని బాగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. దానికి ఈరోజు మనం ముహూర్తం పెట్టుకొని ఈరోజు చేసి అందరి సమక్షంలో ఈరోజు పూర్తి చేసుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దాదాపు 20 సెంట్ల స్థలంలో 2.5 కోట్ల రూపాయల్లో కూడా మంచి ఆఫీసు నిర్మాణం చేసుకోవడం మన మంత్రి గారిని కూడా అభినందిస్తూ, మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఎప్పుడే చెప్పారు అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి ఆఫీసులు అందుకు ప్రత్యేకంగా రెవెన్యూస్ ఆ విధంగా కూడా డెవలప్ కావాలని కూడా ఇక్కడ ఉన్న గ్రానైట్ వ్యాపారస్తులందరూ కూడా మరొకసారి ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు వ్యాపారంలో ప్రోత్సహించడానికి కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు న్యాయస్థానాలలో ప్రజలకు సులభతరంగా సేవలు అందించడానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు. మార్కాపురం కోర్టు భవనాల సముదాయంలో 6వ అడిషనల్ డిస్ట్రిక్ట్ స్పెషల్ జడ్జి భవనాలను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ వర్చువల్గా ప్రారంభించారు.
న్యాయమూర్తుల నివాసాల భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా కేంద్రంలో కోర్టు భవనాలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్కాపురంలో కోర్టు భవనాలు నిర్మించడం చాలా సంతోషంగా ఉందని న్యాయమూర్తి జి. రామకృష్ణ ప్రసాద్ అన్నారు. మార్కాపురంలో మరో 2 కోర్టు భవనాలు నిర్మించడం వల్ల ప్రజల ముంగిటికి న్యాయస్థానాలు వచ్చినట్లేనని న్యాయమూర్తి డాక్టర్ వై. లక్ష్మణరావు అన్నారు. ప్రకాశం పశ్చిమ ప్రాంతాలలో భూములకు సంబంధించిన వివాదాలు కోర్టుల్లో చాలా పెండింగ్లో ఉన్నాయని, అదనపు కోర్టు భవనాల ఏర్పాటుతో కేసులు సత్వర పరిష్కారానికి వీలవుతుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. భారతి, అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజా వెంకటాద్రి, పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. మనకు వచ్చినటువంటి ఈ యొక్క ప్రధాన advocates of the Bar Association, ladies and gentlemen, it gives me great pleasure to be with you on this important occasion on the inauguration of the full court complex at Markapuram. I studied here for about 1 year. I studied here 6th class in American Baptist Missionary School. Because of my father's employment as a government servant, we used to wander like a bird of passage from one town to other town of Prakasam district. Almost all in major towns of Prakasam district, I did my schooling. Of course, I also did my intermediate education in this district. As rightly pointed out by the district collector, whenever the son of the soil comes to some of the places of the courts here, we feel a kind of joyous moment, and our associates, our friends would also feel that. District is one of the largest districts even after bifurcation of reorganization of all the districts. Still it has 14,000 square kilometers area. Out of that, even if you exclude 4 or 5 mandals of Prakasam district, the rest of the district is falling on Markapuram. That is why there is a proposal from the government that a separate district is going to form in the name of Markapuram. If that happens, the court will get more prominence and importance. Sir, we have total 20 lakh population in the district. Most of the 85% of the people are depending on agriculture. Here, when you compare with the litigation when compared to other districts. స్వామిత్ర సర్వేతో గ్రామాలలోని భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వామిత్ర ప్రత్యేక గ్రామ సభలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్తో కలిసి మంత్రి స్వామి పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న భూ సమస్యలను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వామిత్ర పథకం ద్వారా రీసర్వే తీసుకురావడం జరిగిందని మంత్రి స్వామి తెలిపారు. రాష్ట్రంలో 5,846 గ్రామాల్లో చేపట్టిన ఈ కార్యక్రమం 4,440 గ్రామాల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ పథకం అమలులో రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లా 4వ స్థానంలో ఉండడం అభినందనీయమన్నారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరించి భూ హక్కులను స్పష్టం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. డిపిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఎన్వి రాజేష్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామ కంటాలు కానీ విస్తరించబడిన గ్రామ కంటాలకు కానీ ఒక సమస్యలు లేకుండా ఆస్తి హక్కు కట్టించే విధంగా ఈ స్వామిత్ర కార్డ్స్ ఇష్యూ చేయటం, హక్కు ప్రాపర్టీ కార్డు వచ్చిన తర్వాత
బ్యాంకుల్లో కానీ ఇంకెక్కడైనా కానీ లోటు కానీ ఆ ప్రాపర్టీ కార్డు చూపించి వాళ్ళు సులభతరంగా పరిష్కారం, ఈ వివాదాలు మళ్ళీ డాక్యుమెంటేషన్ ఇవన్నీ లేకుండా చేసుకోవడం కోసం ఇది ప్రయోగాత్మకంగా చేపట్టే కార్యక్రమం. ముందుగా ఈ గ్రామ ప్రజలు ఇందుకు సహకరించినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక బృహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ సహకరించినందుకు. రెండవది, ఇప్పుడు మనకి 45 కాలమ్స్ ఉన్న రిజిస్టర్ని ఈ రోజున పబ్లిష్ చేశారు. దీనిలో మీ అభ్యంతరాలన్నింటినీ కూడా తెలియపరచాలి. ఎందుకంటే మీ హద్దుల్లో ఉన్న సమస్యల్ని ఈరోజు మీరు తెలియజేసుకున్నట్టయితే వాటి పరిష్కారం చూపిస్తాం. దయచేసి మనకెందుకులే అందులో ఏముంది అని చెప్పి మీరు కనుక ఉన్నట్టయితే తర్వాత మళ్ళీ మార్చుకునేటట్టుకి చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు ఈరోజు సమయం ఉంది. ఎన్ని రోజులు ఇచ్చారు? ఇంకా 21 రోజులు సమయం ఉంది. మన సచివాలయాల్లో ఈ లిస్ట్ ఉంటుంది. మీ సెక్రటరీసు మీకు తెలియజేస్తారు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనందరం కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని 15 సంవత్సరాలుగా ఉంటే ఈ రాష్ట్రంలో ఆగిపోయిన అభివృద్ధి కానీ భావితరాల భవిష్యత్తు బాగుంటుందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని పూర్తి చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సింగరాయకొండ మండలంలో కూడా ఎంఆర్ఓ గారు కూడా చెప్తా ఉన్నాను, చాలా ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు త్వరగా కొంచెం వీలైనంత వరకు ఎముకబుల్గా ఉంటే అవి కూడా పరిష్కరించాల్సిందిగా కోరుకుంటూ, మేజర్ మనకి నరసింహస్వామి టెంపుల్లో ఆ ల్యాండ్సే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. మరి ప్రాపర్టీస్ పట్ల పర్టికులర్గా అథారిటేటివ్గా ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితంగా వారికి రికార్డు రూపంలో అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని అంతే చిత్తశుద్ధితోటి ఈరోజు గౌరవ ప్రభుత్వం కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా ఏవైతే భూ వివాదాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించుకునేటువంటి చక్కటి వేదిక ఈ కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఏవైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి భూ వివాదాలన్నీ కూడా పరిష్కారమై, ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని అత్యంత అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి. పరిపాలనలో టెక్నాలజీని ఆ విధంగా చొప్పించి పరిపాలన చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు గతంలో మనకి ఎవరు లేరు. భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు ఒంగోలు రిమ్స్లోని సాయి సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బాబా జన్మదిన కేక్ కట్ చేసి బాబా పూజలో పాల్గొన్నారు. రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు, ఆర్ఎంఓ మాధవీలత, భగవాన్ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ నిర్వాహకులు ప్రసాదరావు, సాయి భక్తులు పాల్గొన్నారు. అద్దంకి మండలం వెంపరాల డొంక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. తాళ్లూరు మండలం తురకపాలెంలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దాసరి నరసయ్య, ఇంకొల్లు జడ్పీ హైస్కూల్ విశ్రాంత హెచ్ఎం గోసాల శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై వెంపరాల నుంచి తిరిగి వచ్చే సమయంలో అద్దంకి నాకెట్పల్లి రహదారిపై కారు ఢీకొట్టగా స్కూల్ అసిస్టెంట్గా నరసయ్య అక్కడికక్కడే మృతి చెందగా గోసాల శ్రీనివాసరావు ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గనులు భూగర్భ శాఖ 2.14 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మించనున్న ప్రకాశం జిల్లా కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్లో గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, గనులు భూగర్భ వనరుల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్, డిడి రాజశేఖర్, అసిస్టెంట్ జియాలజిస్ట్ రవివర్మ, ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధులు, ప్రజలు చెల్లించే పన్నుల జమా ఖర్చు పారదర్శకంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల నుండి రాష్ట్రంలో స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారానే గ్రామ పంచాయతీల్లో ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రకాశం జిల్లాలోని 729 గ్రామ పంచాయతీల్లో 4.75 లక్షలకు పైగా ఉన్న ఇంటి అసెస్మెంట్ల నుండి ఏడాదికి 35 కోట్ల పన్నుతో పాటు పాత బకాయిలు కలుపుకొని 46.06 కోట్ల రూపాయలను ఇతర సేవలకు సంబంధించిన ఫీజులు కూడా ఈ యాప్ ద్వారానే వసూలు చేసేలా క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమాయత్తం చేశారు. అవినీతి రహిత పాలన అందచేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో నూతన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసేలా నిర్ణయం తీసుకురావడం జరిగింది. గ్రామ పంచాయతీల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు స్వర్ణ పంచాయతీ యాప్ ద్వారా లావాదేవీలను అమలు చేస్తున్నట్లు డిపిఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు 3.5 కోట్లు పన్ను వసూలు కాగా మార్చి నెలాఖరు నాటికి 100% పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ప్రతిరోజు ఉదయం కొంత సమయం కేటాయించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో డీసీబీ స్వర్ణ పంచాయతీ సంబంధించి గ్రామ పంచాయతీ యొక్క పనులన్నీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ సంబంధించి మొత్తము ఆన్లైన్లో వసూలు చేయడానికి ప్రత్యేక మాడ్యూల్ ద్వారా అన్ని గ్రామాల్లో 729 గ్రామ పంచాయతీల్లో వారందరికీ డీసీబీ తయారు చేసి మొత్తం ప్రకాశం జిల్లాలో 4,75,223 అసెస్మెంట్లకు గాను 46.20 కోట్లు టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. 14.23 కోట్లు అరియర్స్ గాను 35 కోట్లు సంబంధించి ప్రజెంట్ కరెంట్ ఇయర్ సంబంధించి మొత్తం 46.20 కోట్లతోటి డీసీబీ స్వర్ణ పంచాయతీలో గ్రామ పంచాయతీ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి మొత్తం కూడా హౌస్ ట్యాక్స్ సంబంధించి అన్ని గ్రామ పంచాయతీలు కూడా అసెస్మెంట్స్ ద్వారా నిర్ణయించి అందరు పంచాయతీ సెక్రటరీలు, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎంపీడీఓస్, ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ సంబంధించి మొత్తం ఆన్లైన్లో లావాదేవీలు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, నగదు రహిత లావాదేవీలు, ఎవరు కూడా క్యాష్ పంచాయతీ సిబ్బంది క్యాష్ ఇవ్వటం కానీ అది జరగకూడదు. ఓన్లీ యూపీఐ పేమెంట్స్ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకొని swarnpanchayati.ap.go. అనే వెబ్సైట్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇవన్నీ కూడా పన్ను వసూలు సంబంధించి మొత్తం కూడా చేస్తున్నాం. దీనికి సంబంధించి మన యొక్క అన్ని గ్రామాల్లో పంచాయత్ సెక్రటరీస్, సచివాలయ సిబ్బంది మీ ఇళ్ళకి వచ్చినప్పుడు ఈ యొక్క స్వర్ణ పంచాయతీ పోర్టల్ సంబంధించి మొబైల్ అప్లికేషన్ ద్వారా అందరూ కూడా లావాదేవీలను కూడా మొత్తం ఆన్లైన్ ద్వారా చేయండి. యూపీఐ ద్వారా, మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయాలి.
ఈ సిబ్బందికి ఎవరు కూడా డబ్బులు ఇవ్వద్దు. ఈ అవినీతి రహిత పాలన జరపడానికి గ్రామ పంచాయతీల్లో సిస్టమేటిక్గా పరిపాలన నిర్వహించడానికి మన కమిషనర్ గారు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో ఇంతవరకు 3 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఇంకా 43 కోట్లు పెండింగ్ ఉంది. ఇంతవరకు మనం 5.89% మాత్రం వసూలు చేశాం. ప్రతి నెల 10 కోట్ల లెక్కన రాబో 4-5 మాసాల్లో అప్ టు మార్చి 31 వరకు 100% పన్నులు వసూలు చేయాలి. గ్రామ పంచాయతీల్లో రోడ్లు వేయాలన్నా, డ్రైన్స్ కట్టాలన్నా, శానిటేషన్, లైట్లు, అదేవిధంగా త్రాగునీరు సంబంధించినటువంటి అన్ని విషయాలు చూసుకోవాలంటే పన్ను అనేది చాలా కీలకం. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు మనం ఇచ్చేటువంటి నిధులన్నీ కూడా చాలా ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి. లేబర్ కోడ్ బిల్లు అమలు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకిలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీవో కాపీలను దగ్ధం చేశారు. కార్మిక హక్కులను కాలరాసి కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ బిల్లు పేరుతో వెట్టి చాకిరీ చేయించే విధానాలు అమలు చేయించేందుకు నోటిఫికేషన్ తీసుకురావడం జరిగిందని, దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్, ఇంజనీర్ విభాగం అధ్యక్షులు వీరయ్య, కృష్ణ, అలివేలమ్మ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్ బిల్లులను. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. అమలు చేయాలి 12వ పిఆర్సీని. అమలు చేయాలి 12వ పిఆర్సీని. అద్దంకి మున్సిపల్ కార్మికులు ఈరోజు మాస్టర్ పాయింట్ వద్ద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని 10 గంటలు కొనసాగించమని చెప్పని ఇచ్చినటువంటి జీవోని ఈరోజు నా మున్సిపల్ కార్మికులు మేము ఈరోజు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. గవర్నమెంటు మాకు ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో 11వ పిఆర్సీని అమలు చేయలేదు. ఈ 12వ పిఆర్సీని అమలు చేయాలని చెప్పని ఈరోజున డిమాండ్ చేస్తున్నాము. దీనికి జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ యొక్క ఇచ్చినటువంటి లేబర్ కోడ్స్ బిల్లులను రద్దు చేయాలని చెప్పని కొన్ని కోట్ల మంది 9వ తారీఖున సమ్మె చేయడం జరిగింది. అలాగే మాకు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మేరకు 24 గంటల పని విధానాన్ని ప్రతి కార్మికుడికి 8 గంటలు పని, 8 గంటలు వచ్చేసి ఇంట్లో పని చేసుకోమని, 8 గంటలు వచ్చేసి నిద్ర అని చెప్పని ఆ రోజున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కొత్తపట్నం మండలం అల్లూరులో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అఖండ పడిపూజ భజన కార్యక్రమం వైభవంగా జరిగింది. రాజీవ్ కళా మందిరంలో అరటి బోదలతో పలు పుష్పాలతో అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి అభిషేకం జరిపించారు. తిరుమల శెట్టి బ్రదర్స్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం అయ్యప్ప, శివ, భవానీ, ఆంజనేయ మాలధారులు భక్తి గీతాలు ఆలపించారు. బిళ్ళా గురుస్వామి వాయిద్య సహకారం అందించగా హనుమారెడ్డి గురుస్వామి, నున్న జానకీరాం, మామిడాల వెంకటేశ్వరరావు, కలికాయి ప్రసన్నాంజనేయులు, బిళ్ళా వెంకటస్వాములు పర్యవేక్షించారు. అమ్మ దుర్గమ్మ వారిని మరొకసారి
శ్రీయప్ప స్వామి దేవతాభ్యో నమః. మన ఆకులల్లూరు గ్రామంలో 22వ తారీఖు 11 నెల 2025 తారీఖున ఈరోజు మన గ్రామంలో హరిహరపుత్రులు శబరిగిరీశులైనటువంటి అయ్యప్ప స్వామి వారి భజన కార్యక్రమం, అదేవిధంగా పడిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్త మహాశైలకు మాల ధరించినటువంటి సకల దేవతామూర్తుల స్వాములందరికీ కూడా మా ఆకులల్లూరు అయ్యప్ప సేవా సమితి తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అల్లూరు గ్రామంలో ఉన్నటువంటి అయ్యప్ప సేవా సమితి తరపున గ్రామస్తులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భిక్షదాతలకి, అదేవిధంగా కార్యక్రమం చేయడానికి అన్ని విధాల వెనకుండి నడిపించినటువంటి అల్లూరు గ్రామ పెద్దలకి, అదేవిధంగా అల్లూరు యూత్ అందరికి కూడా అల్లూరు సేవా సమితి తరపున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా అల్లూరు సేవా సమితి తరపున మీ అందరికీ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు అల్లూరు సేవా సమితి తరపున, అదేవిధంగా మా గ్రామ ప్రజల తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అల్లూరు గ్రామంలో అయ్యప్ప పరివచన కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నటువంటి అయ్యప్ప స్వామి కార్యనిర్వహణ కమిటీ, అదేవిధంగా ముందుండి నడిపినటువంటి గురుస్వామి, ఈ కార్యక్రమానికి సహకరించిన అల్లూరు గ్రామ అయ్యప్ప స్వామి భక్తులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇలాంటి అయ్యప్ప భజన కార్యక్రమాలు ఈ అల్లూరు గ్రామంలో ఇంకా ప్రతి సంవత్సరం ఈ విధంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయ్యప్ప స్వామి అఖండ భజనకి సహకరించిన గ్రామ ప్రజలకి, అలానే స్వాములకి ముందుగా మాకు గురుస్వామి హనుమారెడ్డి ముందుండి బాగా నడిపించారు. సో ప్రతి సంవత్సరం మేము ఇలా అలంకరణతో స్వామివారిని అలంకరించుకుంటూ అభిషేకాలు కానీ అఖండ భజన ఇవన్నీ ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. సో అలానే ఈ పూజకు వచ్చినటువంటి ఇతర ఊర్ల నుంచి వచ్చిన స్వాములందరికీ, భవానీ స్వాములకి, గోవింద స్వాములకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా అల్లూరు సేవా సమితి తరపున అందరికీ ఆహ్వానం పంపించాము. మా ఆహ్వానం నుంచి అందరూ వచ్చారు. చీమకుర్తి మండలం బండ్లమూడి గ్రామ మాదిగలపై జరిగిన దాడి ఘటనపై ఇప్పటికైనా ఎస్సీ కమిషన్ జోక్యం చేసుకోకుంటే ఆందోళనలు చేపడతామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ హెచ్చరించారు. బాధితులతో కలిసి ఒంగోలు అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ 24 గంటల్లో బండ్లమూడి గ్రామాన్ని సందర్శించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు. ఎంఎస్పీ నాయుడు, సొట్ట నరేందర్, రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్, జిల్లా అధ్యక్షుడు తొరటి ఆనంద్ మాదిగ, రాజు మాదిగ, గుంటూరి ప్రభుదాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఎత్తివేయాలి. బండ్లమూడి మాదిగలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే బండ్లమూడి మాదిగలపై దాడి చేసిన రెడ్లను వెంటనే ఎత్తివేయాలి. బండ్లమూడి మాదిగలపై అక్రమంగా కేసులు పెట్టిన వారిని వెంటనే ఎత్తివేయాలి. బండ్లమూడి మాదిగలపై అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే. ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి ఎస్సీ కమిషన్ ఉంది. మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఈరోజు మరి జవహర్ గారు ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో మాదిగల మీద దాడులు చేస్తూ ఉంటే మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ మరి చూస్తూ మౌనంగా ఉండటాన్ని కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అందుకనే 24 గంటల సమయం ఇస్తున్నాం. 24 గంటల్లోపు వెంటనే రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఎవరైతే కె జవహర్ గారు ఉన్నారో, జవహర్ గారు వెంటనే మాదిగపల్లెను బండ్లమూడి గ్రామాన్ని సందర్శించి న్యాయ విచారణ చేసి నిందితుల మీద వెంటనే ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయడంతో పాటుగా హత్యా నేరం కింద 307 కూడా వెంటనే బనాయించి నిందితులను శిక్షించకపోతే భవిష్యత్తులో తప్పనిసరిగా మేము ఉద్యమ కార్యాచరణకు మేము పిలుపునివ్వబోతున్నాం. తక్షణమే మీరు రాజ్యాంగం ప్రమాణం చేసి, ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు, అదేవిధంగా ప్రమాణం చేసి అసెంబ్లీలో ప్రమాణం చేసి మా ప్రజల దీనికి అతీతాలకు వ్యతిరేకంగా
ఉన్నోడిని లేనోడిని కులతత్వంతో కాకుండా అందరినీ సమానంగా చూస్తా అని చెప్పి ప్రమాణం చేసినట్టు ఎమ్మెల్యే నువ్వు రాగద్వేషాలకు పోతున్నావు, రాజకీయాలు చేస్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ నువ్వు ఎదుర్కోక తప్పని విషయంలో మీకు గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి ఈ జిల్లాకి చెందినటువంటి మా సోదర మంత్రి గారైనటువంటి బాల వీరాంజనేయ స్వామి గారు కనీసం మాదిగల మీద రక్తం ఏరులై పారుతున్న మాదిగల ప్రాణాలను అరిచేతిలో అరిగుప్పెట్లో పెట్టుకొని భయంగా బ్రతుకుతున్నప్పటికీ ఎప్పటికీ కూడా కనీసం మానవతా దృక్పథంతో స్పందించి ముందుకు రాలేదు అంటే మాదిగల ఓట్లు మీకు అవసరం లేదా? ఇదే సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు మాల కులస్తులైతే కావచ్చు, మీ సోదర మాదిగ కులస్తులం అయ్యా. మీ గెలుపులో మేము కూడా కష్టించి పనిచేసిన వాళ్ళమయ్యా. బాబాసాహెబ్ అంబేద్కర్కి 2 కళ్ళు మాల మాదిగలంటే 1 కన్ను మాదిగ్గయ్యా. మరి 1 కన్నైన మాదిగల మీద ఒక చుండూరులాగా, ఒక కారం చెడులాగా మాదిగలను నరుకుతామని బెదిరించి భయభ్రాంతులకి నీ సొంత నియోజకవర్గంలోనే గురి చేస్తుంటే మీకు రాజకీయ ప్రయోజనాలు అవసరమైనయా అని ఈ సందర్భంగా మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలులో గనులు భూగర్భ శాఖ జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన. ఇదే మోడల్గా ఇతర జిల్లాల్లో కూడా కార్యాలయాలు నిర్మిస్తామన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. మార్కాపురంలో జిల్లా కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాసాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వెల్లడి. అద్దంకి నార్కెట్పల్లి రహదారిలో రోడ్డు ప్రమాదం. కారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో 2 మృతి. డి న్యూస్లో నేటి మాట. ఇద్దరి మధ్య స్నేహం కలకాలం నిలవాలంటే అందులో ఒకరికి సహనం తప్పనిసరి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.